రాష్ట్రంలో మామూలుగా శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు లేదంటే మత కల్లోలాలు జరిగినప్పుడు ఇంకేదన్నా చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసినప్పుడు 144 సెక్షన్ వస్తుంది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో చూసినాం. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో లేనటువంటి సెక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏమనుకుంటుంది ప్రభుత్వం, ఎందుకు ఈ సెక్షన్స్ అన్నింటినీ పెట్టాల్సి వస్తుంది అనేటువంటి అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ 144 సెక్షన్ అంటే గతంలో 144 సెక్షన్ ఉండే, ఇప్పుడు దాని పేరు మార్చినట్టున్నారు. ఎందుకు పెట్టిర్రు, ఎట్లాంటి సందర్భాలలో పెట్టాల్సి వస్తాయి ఇట్లాంటి సెక్షన్స్? ఇది ఏంటంటే రాజ్యం అస్తిత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు, శాంతి భద్రతలు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు, మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే సాయుధ తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు, లేకపోతే మనిషి మనుగడకే ప్రమాదం వచ్చినప్పుడు, కరోనా వైరస్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ 144 అనేది పెడతారు. నేను నా సర్వీస్లో అంటే దీన్ని ఇంకా కొంత జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అలాంటివి అనమాట అవి. అయితే నా జీవితకాలంలో నేను ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు 1984వ సంవత్సరంలో హైదరాబాద్కు చదువుకోవడానికి వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం కూడా కర్ఫ్యూలో ఉండింది. అప్పుడు మాకు ఇవన్నీ తెలియదు. కర్ఫ్యూ అంటే బేసిక్గా ఇదే అనమాట, కానీ ఎవరు కనిపించకుండా ఇళ్లలోనే ఉండాలనేది. అది బేసిక్గా దీనికి అందరికీ ఫండమెంటల్ సెక్షన్ వచ్చేసి 144 సిఆర్పిసినే, తర్వాత 163 బిఎన్ఎస్ఎస్. ఇప్పుడు సో ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంకా ఈ సివిల్ పోలీసులు మామూలుగా చేస్తే కుదరదు. తప్పకుండా ప్రజలందరినీ కూడా 5 మంది కంటే ఎక్కువగా గుంపులు కనిపిస్తే మీరు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్. కానీ వాటిలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేస్తారు. అది ఎమర్జెన్సీస్ అంటారు వాటిని. అట్లనే ఇలా తెలంగాణలో నాకు కూడా చాలా విచిత్రం అనిపించింది. మీరు ప్రశ్న అడుగుతుంటేనే తెలంగాణలో అలాంటి పరిస్థితి నాకైతే ఏం కనిపించడం లేదు. మరి ఎక్కడ మత కల్లోలాలు మరి మీకు జరగడం లేదు. అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉంది, కానీ కర్ఫ్యూ పెట్టి ప్రజలందరినీ ఇళ్లలో రెస్ట్రిక్ట్ చేయాల్సినంత పరిస్థితి ఏం లేదు. నాకు కమిషనర్ గారి ఆర్డర్ కూడా చూశాను, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆర్డరు చాలా విచిత్రంగా అనిపించింది. సెక్రటరియేట్కు 2 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు కూడా 5 మంది కన్నా ఎక్కువ గుమిగూడకూడదు. గుమిగూడితే మాత్రం తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళందరినీ డిటైన్ చేస్తాం, వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీలో తీసుకుంటాం, అవసరం అంటే ఇది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మరి అన్ని పార్టీలు, సివిల్ సొసైటీ వాళ్ళందరూ కూడా ఇంత ఘోరం ఏంటి అసలు, ఈ రాజ్యంలో ఎమర్జెన్సీని తలపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యం అని అన్నప్పుడు గవర్నమెంట్కి సడన్గా జ్ఞానోదయం అయింది. అప్పుడు మళ్ళీ కమిషనర్ ఆఫ్ పోలీస్తోని అంటే మాకు పండగలు కూడా చేసుకొని, దీపావళి వస్తుంది కదా, ఆ పండగలు కూడా మమ్మల్ని చేసుకొనివ్వరా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమనుకున్నాడు ఏందో గవర్నమెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ప్రజలకు మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేము దివాళీ గురించి కాదు, ఈ ఇందిరా పార్క్ చుట్టూ సెక్రటరియట్ ముందర రకరకాల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, ఈ ఆందోళనలను కంట్రోల్ చేయడం కోసమే మేము ఈ 163 బిఎన్ఎస్ఎస్ను ఇంపోజ్ చేసినాము అనే ఒక వాదన ముందరికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఇక అసలు విషయానికి వస్తే మీరు తర్వాత అడగబోయే ప్రశ్న నా సమాధానంలోనే చెప్తాను. ఎందుకు అసలు మరి దివాళీ పండుగ మినహాయిస్తున్నాం కానీ మిగతా మాత్రం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరగనివ్వమంటే అసలు విషయం ఏంటంటే పోలీసు కానిస్టేబుల్ల, స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ల సమ్మె. నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు కూడా చాలా బాధ, విచిత్రం వేసింది. మా సర్వీసులో కానీ మేము విద్యార్థి దశలో కానీ ఈ దేశంలో 1979లోనే ఒక 7 రాష్ట్రాల్లో పోలీసు కానిస్టేబుళ్ళు సమ్మె చేసిండ్రు. యూనిఫామ్లో ఉండే సివిల్ కానిస్టేబుల్, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ బాగాలేవు, వాళ్ళకు కూడా యూనియన్, పోలీసు కానిస్టేబుల్స్ యూనియన్ అని పెట్టుకునే హక్కు కావాలని ఇంకా రకరకాల సమస్యలతోని 1979 సంవత్సరంలో వాళ్ళు సమ్మె చేస్తే ఆనాడు స్పెషల్ పోలీసులు వచ్చి సివిల్ పోలీసులను అరెస్ట్ చేసిండ్రు. చాలా రాష్ట్రాల్లో జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా సమ్మె జరిగిన దాఖలాలు లేవు మాకు తెలిసినప్పుడు. 1984లో కానీ తర్వాత 1995 ఇంకెక్కడ కూడా మాకు సమ్మెలు జరగలేదు. కానీ తెలంగాణ చరిత్రలో కానీ మాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఒక
పోలీస్ ఆఫీసర్గా నేను ఊహించలేకపోయినది. ఎప్పుడు ఇట్లా అవుతుందని కూడా, ఇంత దిగజారుతుంది పరిస్థితి అని కూడా అనుకోలేను. ముందు వాళ్ళ భార్యలు వచ్చారు. వాళ్ళ భార్యలు వచ్చి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోషామాల్ స్టేడియంలో తెలంగాణ అమరవీరుల నివాళులు అర్పిస్తుంటేనే, ఆ సందర్భంగా స్పీచ్ ఇస్తుంటేనే, మరోవైపు నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ల భార్యలందరూ రోడ్ల మీదకి వచ్చి మా భర్తలకు అన్యాయం జరిగింది, మా భర్తలకు కనీసం ఇంటికి వచ్చే పర్మిషన్ కూడా మీరు ఇవ్వకపోతే ఏ విధంగానూ వచ్చిండ్రు. అది ఒక బెటాలియన్ నుంచి ఇంకో బెటాలియన్కి బాకింది, ఇంకో బెటాలియన్ నుంచి ఇంకో బెటాలియన్ బాకింది, అందరూ కూడా భార్యలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. విచిత్రం ఏందయ్యా అంటే భార్యలు స్ట్రైక్ చేస్తే భర్తలను సస్పెండ్ చేసిండ్రు. 6 మందిని సస్పెండ్ చేసిండ్రు. సో 6 మంది సస్పెండ్ చేస్తే ఇక వీళ్ళందరి కోసం న్యాచురల్గా బాధలు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అడ్రస్ అంతా తెలంగాణ భవన్ అయింది. సో ఎందుకంటే తెలంగాణ భవన్ అంటే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి పటిష్టమైన పాలన, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, అట్లా ఎంతోమంది లైన్ ఆఫ్ లీడర్స్, ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు, అదేవిధంగా వినే ఓపిక ఉన్న నాయకులు, తర్వాత ఆ వచ్చిన సమస్యను పరిష్కరించగలిగే ఒక ఓపిక, లేకపోతే ఒక దార్శనికత, ఒక పరిపాలన దక్షత, ఇవన్నీ ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడికి జనరల్గా వస్తున్నారు. సో ఆ విధంగా మరి కానిస్టేబుల్ల భార్యలు, తర్వాత కానిస్టేబుల్ల కుటుంబాలన్నీ కూడా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఈ ఇష్యూను భారత రాష్ట్ర సమితి ఫస్ట్ టైం టేకప్ చేసింది. సో మేము ఆ రోజు ఏమడిగినాం, అయ్యా పోలీసు కానిస్టేబుల్ల భార్యలు సస్పెండ్ చేస్తే, కానిస్టేబుల్లను స్ట్రైక్ చేస్తే వాళ్ళను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉపసంహరించుకోమని చెప్పి ఒక 2-3 రోజులు మేము గట్టిగా పోరాడితే డీజీపీ ఉపసంహరించుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ అయితే, ఆ కానిస్టేబుల్ ప్రధానమైన నినాదం ఏంటంటే ఏక్ పోలీస్ అంటున్నారు. ఈ ఏక్ పోలీస్ అనేది వాళ్ళ సొంత కవిత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన దోస్తైన వంశీచంద్ర రెడ్డిని పక్కన పెట్టుకొని, మీకు ఏక్ పోలీస్ వచ్చిందా? రాలేదు. మీరు బందోబస్తులలో ఎన్ని కష్టాలు ఉంటారో నాకు తెలుసు, నేను పోలీసు కుటుంబం నుంచే వచ్చిన. అంటే ఏక్ పోలీస్ అంటే ఏంటి సార్? ఏక్ పోలీస్ అంటే ఏంటంటే, పోలీస్ శాఖలో 3 విభాగాలు ఉంటాయి. 1 సివిల్, 2 ఆర్మ్డ్ రిజర్వ్, 3 స్పెషల్ పోలీస్. ఇవి ప్రధానమైన విభాగాలు పోలీస్ శాఖలో. సివిల్ పోలీస్ అంటేనేమో పోలీస్ స్టేషన్లలో ఉండేటోళ్ళు, ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు, ట్రాఫిక్ డ్యూటీ చేసేవాళ్ళు, రైట్, వీళ్ళందరూ కూడా సివిల్ పోలీసులు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు అంటేనేమో పోలీస్ స్టేషన్లకు రక్షణగా ఉంటారు, రైట్. తర్వాత ఎప్పుడన్నా చిన్న చిన్న కొట్లాటలు కానీ సమ్మెలు కానీ జరిగితే సివిల్ పోలీసులకు సపోర్ట్గా పోతారు. 3వది ఆఫీసర్లకు గన్మెన్లుగా ఉంటారు, రైట్. తర్వాత 4వది పోలీస్ స్టేషన్లలో ఉండే తుపాకులకు రక్షణగా ఉంటారు వీళ్ళు. తుపాకుల మెయింటైన్ చేసేది కూడా వీళ్ళే. జిల్లా పోలీసు కేంద్రంలో ఉండే ఆయుధ ఘారాలన్నింటినీ కూడా కాపాడేది ఈ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు. ఇక 3వ వాళ్ళు స్పెషల్ పోలీసులు. దేశానికి ఆర్మీ ఎలాంటిదో ఒక రాష్ట్రానికి స్పెషల్ పోలీసులు అలాంటి వాళ్ళు. వీళ్ళు బెటాలియన్లలో ఉంటారు, అందరూ కూడా సాయుధులే. వీళ్ళ కుటుంబాలు కూడా మరి బెటాలియన్ హెడ్ క్వార్టర్లోనే ఉంటాయి, లేకపోతే బెటాలియన్ చుట్టుపక్కల ఉంటాయి. వీళ్ళు మారుమూల అటవీ ప్రాంతాల్లో నక్సలైట్ సమస్య కావచ్చు, లేకపోతే టెర్రరిస్ట్ సమస్య కావచ్చు, ఇంకా స్పెషల్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఇతర రాష్ట్రాలకు కూడా తెలంగాణ రిప్రజెంటేటివ్గా పోయి ఈ సమస్యలు పరిష్కరిస్తారు. అదేవిధంగా జాతీయ విపత్తులు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఏమన్నా కల్లోలాలు జరిగినా, లేకపోతే వరద ముంపు గారైనా, లేకపోతే ఇంకా మనుషుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా పోయేవాళ్ళు స్పెషల్ పోలీసులు. సో వీళ్ళు ట్రాఫిక్ డ్యూటీలు చేయరు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరు, వీళ్ళు పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేయరు. పోలీస్ స్టేషన్కి అప్పుడప్పుడు మారుమూల ప్రాంతాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు గార్డింగ్ ఇస్తారు, కానీ అదర్వైజ్ చేయరు. సో వీళ్ళు స్పెషల్ పోలీసులకు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సపరేట్ రిక్రూట్మెంట్లు ఉన్నాయి. అంటే సివిల్ పోలీస్కు సపరేట్ రిక్రూట్మెంట్ ఉంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్కు సపరేట్ రిక్రూట్మెంట్ ఉంది, స్పెషల్ పోలీస్ కూడా సపరేట్ రిక్రూట్మెంట్ ఉంది. అంటే అందరు కలిసి ఒకటే ఎగ్జామ్ రాస్తారు, కానీ ర్యాంక్ మంచిగా వచ్చిన వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ముందు సివిల్ పోలీస్ తీసుకుంటారు, తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ తీసుకుంటారు, 3వది స్పెషల్ పోలీస్ తీసుకుంటారు. ఎందుకు జనరల్గా సివిలే పోతారంటే, సివిల్ అంటే పనిచేసే చోట కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండొచ్చు. మీరు సిరిసిల్ల మీకు పోస్టింగ్ వచ్చిందంటే సిరిసిల్లనే ఉంటారు, గోదావరిఖని పోస్టింగ్ వచ్చిందంటే గోదావరిఖనిలో 5 సంవత్సరాలు అంటారు, దాని తర్వాత మంతని పోతారు, లేకపోతే పెద్దపల్లి వస్తారు, లేకపోతే కాలువ శ్రీరాంపూర్ పోతారు. అట్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకేమో జిల్లా కేంద్రమే ఉంటుంది పోస్టింగ్. ఇంకా బెటాలియన్ పోలీసులు అంటే స్పెషల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, స్పెషల్ పోలీసులు
అటవీ ప్రాంతాల్లో లేకపోతే పట్టణాలకు దూరంగా ఒక 100 ఎకరాలు ఒక 1000 ఎకరాలు ఉండే ప్రాంతంలో బెటాలియన్ హెడ్ క్వార్టర్లలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సాధారణ పౌరులతో పెద్దగా టచ్ ఉండదు. సో అందుకొరకు చాలామంది కూడా స్పెషల్ పోలీస్ని లాస్ట్లో ప్రిఫర్ చేస్తారు. రెండవది వాళ్ళ డ్యూటీ కండిషన్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే ఎక్కడన్నా వాళ్ళకు మారుమూల ప్రాంతాలకు పోయినా కానీ, వేరే రాష్ట్రాలకు ఎలక్షన్ బందోబస్తు కోసం పోయినా కానీ, జాతీయ విపత్తుల్లో డ్యూటీలకు పోయినా కానీ, లేకపోతే ఉదాహరణకు మన జైనూరులో మనకు మత కల్లోలకు పోయినప్పుడు ఒక 20 రోజులు వీళ్ళని అక్కడ డిప్లాయ్ చేసేస్తారు. మీరు అక్కడే ఉండాలంటారు. పర్మిషన్లు ఉండవు. అయితే ఇవన్నీ ఇంత చాలా కష్టమైన పని అది. మిగతా పోలీస్ వ్యవస్థలతో పోలిస్తే, సివిల్తో పోల్చినా, ఏఆర్తో పోల్చినా స్పెషల్ పోలీస్ అనేది చాలా కష్టమైన పని. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు జైనూరు పోయి ఇవాళ రాత్రికి అని చెప్పి బండి రెడీ చేస్తారు, మూటాముళ్ళే సర్దుకొని పోవాలి. ఇక బియ్యము, పప్పులు, స్టవ్ అన్నీ తీసుకొని పోవాలి. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. పోవాలి అంతే. సమస్య ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. పోయిన తర్వాత మరి 15-20 రోజులు కుటుంబాల నుంచి దూరంగా ఉండలేరు. కాబట్టి చాలామంది మానవతా దృక్పథంతో కొంతమంది ఆఫీసర్లు ఆనాడు సురేంద్రబాబు గారు కానీ, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో స్వాతి లక్రా గారు కానీ, లేకపోతే అభిలాష బిస్తు గారు కానీ, వీళ్ళందరూ ఏం చేసిందంటే అయ్యో వీళ్ళకు పాపం కష్టంగా ఉందని చెప్పేసి 15 రోజులు ఎవరైనా 12 నుంచి 13 రోజులు ఎవరైనా డ్యూటీలు చేస్తే 4 రోజులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అంటే 12 రోజులు అంటే ఒక 2 వారాలు దాదాపు చేస్తే 4 రోజులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. 4 రోజులు ఇంటికి వచ్చేటోళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి పోయేవాళ్ళు. అంటే రొటేషన్ మీద తీసుకొచ్చేవాళ్ళు. సో దట్ కుటుంబాలకు కూడా కొంచెం దగ్గరగా ఉంటారని. అయితే ఇప్పుడున్న కానిస్టేబుల్ సమస్య ఏంటంటే వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కిండ్రు అనేది ఇప్పుడు అర్థమవుతుందంటే, వాళ్ళ కుటుంబాలు ప్రత్యేకించి ఈ 15 రోజులకు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే 4 రోజుల పర్మిషన్ ఏదైతే విధానం ఉందో, ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, 26 రోజులు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే 4 రోజుల పర్మిషన్ ఇస్తామన్నారు. 15 నుంచి 26 అయింది. అది 26 అయ్యే వరకు కుటుంబాలు న్యాచురల్గా అసలే మేము యంగ్స్టర్స్ మ్యారేజ్ చేసుకున్నాము, చంటి పిల్లలు ఉన్నారు, మా భర్తలు మా దగ్గర నుంచి దూరంగా ఉన్నారు. సో మాకు కానిస్టేబుల్లకు క్వార్టర్లు లేవు. ఇప్పుడు బెటాలియన్స్ చాలా బెటాలియన్లు కూడా ఘోరం ఏంటంటే డైరీ ఫామ్లన్నా బర్రెలకు, గొర్రెలకు, మేకలకు ఇవి ఉంటాయి కానీ క్వార్టర్లు ఉంటాయి కానీ పోలీసు కానిస్టేబుల్ల క్వార్టర్లు చాలా దయనీయంగా ఉంటాయి. సో దానివల్ల ఏమైంది, వీళ్ళు బయట ప్రాంతాల్లో రెంట్కి తీసుకొని ఉంటున్నారు. బయట ప్రాంతాల్లో రెంట్ తీసుకుంటే భయంతో బిక్కు అనుకుంటా బతకాలి. కొన్ని బెటాలియన్లు ములుగు అట్లాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కడో అటవీ ప్రాంతాల్లో బెటాలియన్ ఉంటాయి. ములుగు కానీ సత్తుపల్లి కానీ ఎక్కడ పోయి ఉంటారు అమ్మాయిలు భర్తలు లేనప్పుడు ఒంటరిగా చంటి పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ఏమైనా మంచి అయినా చెడైనా ఎడ్యుకేషను, పిల్లలకి ఏమైనా అయితే డాక్టర్ల దగ్గరికి తీసుకుపోగా, తర్వాత అత్తమామలు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంతమంది కానిస్టేబుల్ పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకు. అమ్మో స్పెషల్ పెళ్ళి అయితే మేమేమో ఆయన అన్నారు. ఇంత పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు పాత పద్ధతే కావాలి. కేసీఆర్ గారి టైంలో ఏదైతే 12-13 రోజులు చేస్తే 4 రోజుల పర్మిషన్ ఇచ్చింది, ఆ పద్ధతి ఇవ్వండి అంటే మొదట్లో మేము ఇయ్యమో, మీరు డిసిప్లిన్ బ్రేక్ చేసినని చెప్పి 5-6 మంది భర్తలను సస్పెండ్ చేసిండ్రు, కానిస్టేబుల్ సస్పెండ్ చేసిండ్రు. అదని చేస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి వాయిస్ ఇస్తే తర్వాత తగ్గింది, గవర్నమెంట్ వాళ్ళకు రిస్టోర్ చేసింది. అప్పుడు ఈ ఏక్ పోలీస్ నిదానం వచ్చింది. ఏక్ పోలీస్ నినాదం ఏంటంటే, మీరు తమిళనాడులో 2009 వరకు తమిళనాడులో ఒకటే రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే ఎవరైనా కానిస్టేబుల్ కావాలంటే ముందు స్పెషల్ పోలీస్గానే కావాలి. స్పెషల్ పోలీసులో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏఆర్కి తీసుకుపోతారు. ఏఆర్లో 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఫిట్ ఉండి ఆయనకు మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయితే, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ అయితే సివిల్కి తీసుకొని పోతారు. సో నీకు అన్ని విభాగాల్లో కూడా కంటిన్యూస్గా జనాలు ఎప్పుడు ఉంటారు. సో దానివల్ల డిసిప్లిన్ పెరుగుతుంది. రెండోది ఏఆర్లో ఆయుధాల వాటి గురించి కూడా తెలుస్తుంది. తర్వాత సివిల్ పోలీస్ వరకు టోటల్గా ఒక డిసిప్లిన్ కానిస్టేబుల్ పోతాడని అప్పుడు ఏక్ పోలీస్ నినాదం అనేది, ఏక్ పోలీస్ విధానం అనేది పెట్టినంటే ఒకటే రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏందయ్యా అంటే 3 రిక్రూట్మెంట్లు ఉన్నాయి. సివిల్కి సపరేట్ రిక్రూట్మెంట్ ఉంది, అంటే సివిల్కి పోయేటోళ్ళు సివిల్కి పోవచ్చు, ఏఆర్కి రావట్లేదు ఏఆర్కి పోవచ్చు, తర్వాత ఏపీఎస్పీ అంటే టీఎస్ఎస్పీకి రావాల్సిన టీఎస్ఎస్పీకి రావచ్చు. సో దానివల్లనే ఇవాళ వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కిండ్రు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు తప్పుపడుతున్నా అంటే, సరిత గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నువ్వే చెప్తే ఏక్ పోలీస్ అని, నువ్వు ఎలక్షన్లల్లో ప్రామిస్ చేసినావు, నువ్వు రైతులకేమో రైతు రుణమాఫీ అని ప్రామిస్ చేసినావు, 100 మంది దేవుళ్ళ పేరు మీద ఒట్టేసి వాళ్ళకు మోసం చేసినావు. ఇవాళ రైతులు అంటే వాళ్ళు పాపం అమాయకులు ఉంటారు, వాళ్ళు పొలం తప్ప వేరేది నమ్ముకోరు, వాళ్ళకి ప్రపంచం ఉండదు, పొలమే ప్రపంచం. కానీ వీళ్ళేమో చదువుకున్న వాళ్ళు, పీజీలు పిహెచ్డీలు చేసిన కానిస్టేబుల్,
వీళ్ళకు ఏక్ పోలీస్ వచ్చిందా రాలేదా అని ఏక్ పోలీస్ మీద పెద్ద ఆశ చూపిస్తుంది. ఇలా కనీసం వాళ్ళ భార్యలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాట్లాడాలండి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు 10 నెలల నుంచి. ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నా కూడా ముఖ్యమంత్రే శాంతి భద్రతలకు ఇన్ఛార్జ్. హోంమంత్రి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రికే శాంతి భద్రతలు ఫుల్. ఆయన ఇన్ఛార్జ్, ఆయన డ్యూటీలో కంపల్సరీ లా అండ్ ఆర్డర్ అని ముఖ్యమంత్రి చేతుల్లో పెడతారు, హోంమంత్రి చేతిలో పెట్టరు. హోంమంత్రి హోంశాఖ ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఈ చీఫ్ మినిస్టర్లీ డైరెక్ట్ రెస్పాన్సిబుల్. మరి ఈ చీఫ్ మినిస్టరు ఒక్కరోజన్నా మాట్లాడతలేడండి. ఇంతవరకు 10 రోజుల నుంచి ఈ గడబడి నడుస్తున్నది. 21న స్టార్ట్ అయింది, ఇలా మనం 30వ తారీఖులో ఉన్నాం. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏక్ పోలీస్ మీద ఇవ్వలేదు, కానిస్టేబుల్ల భార్యల ఆందోళన మీద ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ మీద మహిళా కానిస్టేబుల్ ఆ అమ్మాయిలను కొట్టుకుంటూ ఎక్కించారు, ఆ దౌర్జన్యం మీద ఇవ్వలేదు. మీరు అది ఇవ్వకుండా మరి మీరు 163 BNSS కింద అంటే ఒకప్పుడు 144 సెక్షన్ అమలు చేస్తావు, వాళ్ళని రానియవు. తర్వాత నిన్నగాక మన సెక్రటరియట్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక మెమో ఇచ్చాడు, మీరెవరు సోషల్ మీడియాలో ఉండకూడదు, మీరేవో షేర్ చేయకూడదు, మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమున్నా కూడా లైకులు కూడా చేయకూడదు. అదేంటండి అన్యాయం, నాకు అర్థం కాలే. సెక్షన్ 66 IT యాక్ట్ను హైకోర్టు కొట్టేసి మొటికాయలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉన్నతాధికారులు మీరెవరు కూడా సోషల్ మీడియాలో ఉండకూడదు అంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ అండి. ఆర్టికల్ 19 ఈజ్ మై ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. Justice, liberty, fraternity and equality are the fundamental values, constitutional values enshrined in the preamble of the constitution. రాజ్యాంగ పీఠికలో ఉన్న విలువలు ఇవన్నీ కూడా వాటి ఆధారంగానే ఇలా ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి. నేను రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తలేనే, నేను రాజ్యాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తలేను కదా, నేను దేశద్రోహానికి పాల్పడతలేను కదా. నా బాధలు ఎవరు వినే నాదుడు లేడు కాబట్టి నేను చెప్పుకుంటున్నా, నువ్వు వింటలేవు కాబట్టి నేను సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నా. నేను ఈ రాజ్యాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తలేను కదా. ఇంకా ఒక స్టెప్పు ముఖ్యమంత్రి గారు ముందరికి పోయి కానిస్టేబుల్ల బెటాలియన్లకు పోయి వాళ్ళ కుటుంబాలను కలవకుండా, వాళ్ళని స్పృశించకుండా, ఎంత ఘోరం అంటే 2 నెలల గర్భవతి పరిగెట్టుకుంటా పోతా ఉన్నది అమ్మాయిలు, చంటి పిల్లల్ని తీసుకొని వస్తారు. ఒక ఆమె 7 నెలల గర్భవతిని ఎన్టీఆర్ స్టేడియంలో కలిసిన చూద్దామని, అసలు ఏంది వీళ్ళ బాధ కనుక్కుందామని పోతే వాళ్ళు పరిగెడుతున్నారు. అరే ముఖ్యమంత్రి గారు అసలు ఈ స్థితి ఎందుకు తీసుకొచ్చిండ్రు? మీరు అక్టోబర్ 21 నాడు ఈ ఇష్యూ మీ దృష్టికి వచ్చింది, 2 రోజులలో వాళ్ళందరినీ పిలిపించండి, నేను సెక్రటరియట్లో మాట్లాడతా, లేకపోతే మా ఇంటికి పిలిపించండి మాట్లాడతా, లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మాట్లాడతా, లేకపోతే నీకు వీలు కాకపోతే గాంధీ భవన్కి రమ్మనండి నేను మాట్లాడతా, లేకపోతే మంత్రివర్గ ఉపసంఘం ఒక మహిళలు 2 మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు 2 మంత్రులతో ఉపసంఘం వేసి అర్జెంటుగా చూడండి అయ్యే సమస్యని చెప్పాలి కదా. అది చెప్పకుండా కర్ఫ్యూ లాంటి వాతావరణం సృష్టిస్తావు. సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టొద్దంటావు, ఎవరు లైక్ చేసినా కామెంట్ చేసినా షేర్ చేసినా ఖతం అయిపోతారని చెప్తావు. ఇంకా ఘోరం ఏంటంటే నాకైతే భయం వేసింది ఒకసారి. ముఖ్యమంత్రి భద్రతా వలయంలో టీజీఎస్పీ కానిస్టేబుల్ని తీసేసిన న్యూస్ వస్తుంది. అది ఇంకా వెరిఫై చేసుకోలేను నేను. టీజీఎస్పీ వాళ్ళని తీసేసినని న్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా జరిగితే మాత్రం ఇది తప్పు, ఇది జరగకూడదు. ఎందుకంటే ఇది తరతరాల పోలీస్ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అంటే ఈ 17,000 మంది కానిస్టేబుల్లను మీరు మీ కుటుంబ సభ్యులుగా గుర్తిస్తలేరా? వాళ్ళని మీరు నమ్ముతలేరా? ఒక తండ్రి కొడుకుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి? కొడుకు తండ్రి మధ్యలో ఉండే ఒక ప్రేమ, వాత్సల్యము, విశ్వాసము, ఈ బాండ్ ఏదైతే ఉందో అనుబంధము, అది ఇవాళ మీరు కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మీరు నోరెప్తలేరు? ఎందుకు మీరు బంగ్లా నుంచి బయటకు వస్తలేరు? ఎందుకు మీరు సెక్రటరియట్లో మీ ఛాంబర్ నుంచి బయటకు వస్తలేరు? ఎందుకు మీరు బెటాలియన్లో అడుగు పెడతలేరు? ఎందుకు పోలీస్ స్టేషన్లకు పోతలేరు మీరు? కానీ సార్ మనం తెలంగాణ లాంటి మూమెంట్ని కూడా చూసినాం. తెలంగాణ మూమెంట్లో కూడా అన్ని ప్రొఫెషనల్ వాళ్ళు మూమెంట్లోకి వచ్చారు. కానీ ఆ రోజు డిసిప్లినరీ జాబ్ అని, యూనిఫామ్ జాబ్ కాబట్టి మేము ఎంత లోపల ఉన్నా కూడా మూమెంట్ పట్ల బయటికి రామన్నారు. కానీ ఇవాళ అట్లాంటి డిసిప్లినరీ జాబ్లో ఉన్న యూనిఫామ్ జాబ్ వాళ్ళు కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే కదండి, అది రాకూడదు. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి ఘోరమైన వైఫల్యం. ఒకటి అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ప్రతీకార ఇచ్చతో రగిలిపోతూ ఉన్నారు. సో దానివల్ల అసలు సమస్య ఎక్కడుందనేది ఆయన గుర్తుపట్టలేకపోతున్నాడు. ప్రతీకారం ఎవరి మీద? కేసీఆర్ గారి మీద.
లేకపోతే కేటీఆర్ గారి మీద, లేకపోతే హరీష్ రావు గారి మీద, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద, లేకపోతే మీడియా ఛానళ్ళ మీద, ఆయన గురించి మంచిగా రాయని మీడియా ఛానళ్ళ మీద, వాళ్ళ మీద ప్రతిరోజు ఆయన, నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి రోజు ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఇవాళ ఎన్ని కేసులు పెట్టించినా, ఇవాళ ఏ ఛానల్ తీసుకొచ్చినా, లేకపోతే ఇంకొక టీవీని ఏం చేసినా, ఇంకొకరి మీద ఎన్ని ఫేక్ న్యూస్లు రాసినా, ఈ ఎవరెవరికి ఎంత మార్కులు వేయాలని చెప్పి రోజు మార్కులు వేసి అక్కడ పేపర్లు ఎత్తుతున్నట్టుగా నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు. లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? కన్స్ట్రక్టివ్ వర్క్ ఏమైనా చేస్తున్నాడు? ఆయన చేస్తే ఎందుకు ఈ సమస్య వస్తుంది? రేపు ఎవ్వరు తిరుగుబాటు చేసినా దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే ఆ తిరుగుబాటు చేసే స్థాయికి వస్తే ఇంకెక్కడుంది? ఆలోచించాలి కదా. సో నాకు అంటే పోలీసు కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు, వాళ్ళ సమస్యల నినాదాలు ఇవ్వాలన్నా కూడా అది నేను ఒప్పుకోను, నేను కాదంటలేను. అది యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఒప్పుకోడు. కానీ సమస్యకు మూలం ఎక్కడుందో చూడాల్సిన బాధ్యత హోంమంత్రిది, ముఖ్యమంత్రిది. ఆయన ఎందుకు చూడడం లేదు? అధికారుల మీద వదిలేసి మీరు చేయండి అంటే అయిపోద్దా? నువ్వేమో ఏ పోలీసర్ నినాదం ఇస్తావు, అధికారుల మీదనే వాళ్ళని అణిచివేయండి, సస్పెండ్ చేయండి, 39 మంది సస్పెండ్ చేస్తావు, 10 మందిని బర్తరఫ్ చేస్తావు. వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి ఇప్పుడు? మారుమూల అడవి ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు ఇవాళ పోలీసు ఉద్యోగం కోసం పస్తులుండి రకరకాల ఊర్లల్లో, రోడ్ల మీద, స్టేడియాలల్లో, లేకపోతే వాగులల్లో, వంకలల్లో హై జంపులు, లాంగ్ జంపులు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన బిడ్డలు, కాళ్ళు ఇరుగొట్టుకున్న వాళ్ళు, మీరు అమానవీయ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కాళ్ళు ఇరుగొట్టుకున్న వాళ్ళు, చేతులు ఇరుగొట్టుకున్న వాళ్ళు, లాంగ్ జంపులు, హై జంపులు చేయలేక ఇలా వీళ్ళు జాబ్లోకి వచ్చిన 36 మందిని సస్పెండ్ చేస్తేవి, 10 మందిని డిస్మిస్ చేస్తేవి. అసలు ఈ సమస్యకు మూలకారకులు ఎవరు? నువ్వే ముఖ్యమంత్రిగా నువ్వు పోయి మాట్లాడాలి కదా వాళ్ళతోని. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 144 సెక్షన్ ఇప్పుడు పెట్టారు. మొన్నటి వరకు అంటే సిటీలో ముత్యాలమ్మ గుడికి సంబంధించింది కావచ్చు, ఇంకొకటి చాలా చోట్ల గుడుల మీద దాడులు జరిగినప్పుడు అట్లాంటి సందర్భాలలో కూడా పెట్టకుండా ఈ 2-3 రోజుల నుంచి ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. అట్లాంటి ముత్యాలమ్మ గుడి దగ్గర పోలీసులను పిచ్చి కొట్టిండ్రు, మరి దాని మీద అక్కడ ఎందుకు 144 సెక్షన్ అంటే 163 BNSS ఎందుకు పెట్టలేదు? దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినావు. సో మరి ఇక్కడ వచ్చే వరకు వీళ్ళు పాపం వాళ్ళ సమస్యల గురించి నోరెత్తితే సడన్గా పోలీస్ సెక్రటరేట్ చుట్టూ 2 కిలోమీటర్ల కర్ఫ్యూ వలయం లాగా పెట్టి శానిటేషన్ జోన్ అని పెట్టి చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాండి. నేను అసలు అబ్సల్యూట్లీ నేనైతే ఇప్పుడు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉండాల్సిందే. సాయుధ పోలీసుల్లో అందరికన్నా ఎక్కువ క్రమశిక్షణ ఉండాలి, ఎందుకంటే అక్కడ ఆయుధం ఉంటుంది. అదేవిధంగా ప్రజలను రక్షించాల్సిన పోలీసులు వాళ్ళే ఉద్యమకారులే రోడ్డు మీదకి రావడం అనేది అభిలషణీయం కాదు. బట్ ఈ సమస్య ఈరోజు ఉపరితలానికి ఎందుకు వచ్చిందన్న దానికి మూల కారణం వెతకాల్సిన ప్రధానమైన బాధ్యత ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ ముఖ్యమంత్రి దాంట్లో ఘోరంగా వైఫల్యం చెందింది. రాష్ట్రానికి గత 10 నెలల నుంచి హోంమంత్రి లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదు, వీళ్ళు చేతకాని దద్దమ్మలని చాలా క్లియర్గా అర్థమైపోయింది. సార్ వీటితో పాటు మీరు గతంలో డిపార్ట్మెంట్లో చేసినారు కాబట్టి దీని మీద ఐడియా ఉంటుందని మీకు అడుగుతున్నా. మొన్న జన్వాడకి సంబంధించినటువంటి ఇష్యూలో పోలీసులు చెప్పారు, ఫస్ట్ చెప్పినటువంటి దాంట్లో డీజే సౌండ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తే పోయినాము అని చెప్పారు. కానీ అక్కడ డీజేకి సంబంధించినటువంటి ఏది కూడా దొరకలేదు, ఏమీ దొరకలేదు. అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు పోయిర్రు అనేది కూడా లేదు. ఇట్లా ఉంటాయా సార్ అసలు యాక్చువల్గా కేసులు? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చెప్పినా కదా సరిత గారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్కడో దగ్గర ఒక బోర్డు పెట్టుకున్నాడు, చెక్ లిస్ట్ పెట్టుకున్నాడు. ఇవాళ నేను ఎంతమందిని మీద ఫేక్ కేసులు పెట్టించిన, ఎంతమంది మీద ప్రతీకారం తీసుకున్నా, రైట్, ఎంతమంది మీద బూతు మాటలు మాట్లాడినా, రైట్, ఎంతమంది మీద నేను ఫేక్ న్యూస్ నా కొన్ని ఛానల్స్ పెట్టుకున్న, పెట్ ఛానల్స్, ఆ పెట్ ఛానల్ ద్వారా వైరల్ చేయించిన, ఎంతమంది మీద కవ్వింపు చర్యలు దిగిన, ఎంతమందిని బదనామం చేసిన, ఎంత తెలివిగా నేను ప్రజల అటెన్షన్ 6 గ్యారెడీల నుంచి డైవర్ట్ చేసిన. ఆయననే రోజు మార్కులు వేసుకుంటున్నాడు, పేపర్లో బై 100 కొట్టుకొని సంతోషపడుతున్నాడు. మీరు చెప్పిన జన్వాడ కూడా అటువంటి స్టోరీ. ఆ రోజు కూడా ఎఫ్ఐఆర్లో ఒకటి ఉంది, పంచనామాలో ఒకటి ఉంది, అట్లా ఉంటాయా సార్? యూజువల్ ఘోరం అండి, అది ఘోరం. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఎంత కొండందోవి ఎలుకను కూడా పట్టలేకపోయినారు. ఎలుకను పట్టినా అది వేరే సంగతి, ఎలుక కూడా దొరకలే వీళ్ళకాడ. వీళ్ళకు అసలు ఘోరం అంటే ఇంత నీచమైన స్థాయికి, ఇంత దిగజారుడు ఉంటుందా వ్యవహారం అనేది నాకు అనిపించింది. అసలు పోలీసుల, మీరు డీజే అన్నారండి, పోలీసుల పంచనామాలో దాని మెన్షనింగే లేదు. మరి డీజే ఎక్కడి నుంచి వచ్చింది డీజే? పోలీసుల పంచనామాలో నువ్వు ఈవెంట్ మేనేజర్ అన్నావు, ఎవరో కార్తీక్ అనే పిల్లగాని పేరు పెట్టినావు, ఆయన దగ్గర నీకు 3 స్టీల్వి సూట్ కేసులు దొరికినాయి,
రైట్, కొన్ని మందు బాటిళ్ళు దొరికినాయి. మరి అక్కడ డీజే ఎక్విప్మెంట్ దొరకాలిగా, మరి ఇది ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరకలేగా, నీ పంచనామాలు ఎక్కడుంది అది? మరి ఏం ఆన్సర్ చెప్తావు? ఆయనకు 26వ తారీఖు నాడు 10:30కి ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుందంట, మోకిలా SHOకు. 10:30కి ఇన్ఫర్మేషన్ వస్తే ఈయన వాళ్ళ ఏసీపీకి చెప్తాడంట. ఏసీపీకి చెప్పిన తర్వాత అర్జెంటుగా వీళ్ళకి 2 పంచులు దొరుకుతారంట. ఆ పంచులను తీసుకొని పోతారంట. ఎక్సైజ్ వాళ్ళు కూడా వస్తారంట. ఎక్సైజ్ వాళ్ళు వచ్చిన తర్వాత SOT వాళ్ళు కూడా వస్తారంట. వెంటనే 10:30కు ఈయనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. SOT వాళ్ళు వస్తారు, ఎక్సైజ్ వాళ్ళు వస్తారు. దాని తర్వాత 2 పంచులు అంటే పంచ్ విట్నెస్లు దొరుకుతారు. వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా జనవాడలో రాజ్ పాకాల అంటే ఇంటికి పోతారంట. ఇది స్టోరీ, రైట్. SOT సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఉంటుంది, రైట్. అది రాత్రి 10:30కి SOT వాళ్ళు ఉంటారు. SOT వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి పోతారు. వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఉంటారు, ఏదో పెద్ద టెర్రరిస్టో లేకపోతే అదో ఇదో. ఇక ఎక్సైజ్ వాళ్ళు రాత్రింబావులో డ్యూటీ చేయాల్సిన పోలీస్ స్టేషన్లో వాళ్ళు పొద్దున లిక్కర్ ఎంత సేల్ జరిగింది, సాయంత్రం ఎంత లిక్కర్ సేల్, ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా రాలేదా అనే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉంటారు తప్ప పాత రోజుల్లాగా ప్రాహిబిషన్ గుడంబ కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి గుడంబ మొత్తం ఖతం అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లీన్. కాబట్టి సో ఎక్సైజ్ వాళ్ళకు వాళ్ళు రాత్రి 10:30కి వీళ్ళ దగ్గర ఉంటారా, రైట్. సో ఇదంతా ఏంది అంటే 10:30కి ఈయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మోకిలకు. ఈయన రాసుకుంటాడు, నేను 11:30కి అందరు నా దగ్గరికి వచ్చి అందరం కలిసిపోయినామంటారు. అసలు జరిగింది ఏందయ్యా అంటే కేటీఆర్ గారి బావమరిదాయన. కేటీఆర్ గారు గత సంవత్సరం నుండి ప్రజా బాహుల్య మధ్యలో ఉంటున్నాడు, జనాల మధ్యలో ఉంటున్నారు, జనాల సమస్యల కోసం పోరాడుతూ ఉన్నాడు, జనం గొంతుకై నిలుస్తూ ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరుతో బడుగు బలహీన కుటుంబాలు, బహుజన జీవులు ఎవరైతే బడుగు జీవులు ఉన్నారో, బక్క చిక్కిన ప్రాణాలు వాళ్ళందరి రక్షణ కోసం పోతూ ఉన్నారు, రైట్. అదేవిధంగా ప్రభుత్వం పందికొక్కులాగా ఎన్నో కుంభకోణాలు చేస్తూ ఉంటే ఆ కుంభకోణాల మీద గలమెత్తుతూ ఉన్నారు, ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైట్. సో అదేవిధంగా నిరుద్యోగుల గొంతుకై ఉన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఏం చేయాలని ఆ పనులను చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఎందుకు ఆ గ్యారంటీలు అమలు చేయడం లేదని అడుగుతూ ఉన్నారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని అడుగుతూ ఉన్నారు. రైతు భరోసా ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నారు. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎందుకు పెడతా ఉన్నారని అడుగుతూ ఉన్నారు. మరి వాటికి ఆన్సర్ చెప్పాల్సిన ప్రభుత్వం కక్షగట్టి ఆయన బంధువుల మీద పడ్డది. అంటే అత్త మీద కోపం దుత్త మీద దూయిస్తున్నావు. అంటే నీకు చేతగానితనాన్ని చాలా క్లియర్గా నిరూపిస్తున్నావు. ఎఫ్ఐఆర్ చూసిండ్రా మీరు? 11 మంది పురుషులు, 22 మహిళలు. అసలు అట్లా రాయొచ్చానండి? అది ఫ్యామిలీ ఫంక్షన్ అండి. రాజ్ పాకాల గృహ ప్రవేశం. ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఎక్సైజ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా తేడాలు ఉన్నాయి. సో మీకు అది రాజ్ పాకాల ఇంటిలో జరిగిన గృహ ప్రవేశం ఫంక్షన్. వాళ్ళు దావత్ చేసుకుంటున్నారు. దావత్లో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్న లిక్కర్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నారు. ఇలా రాష్ట్రం తెలంగాణ ఎక్సైజ్ యాక్టే చెప్తుందండి, ఏ పర్సన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంటరింగ్ ఇంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ and then going to duty free shop and then exits international airport, he can carry 2 duty free liquor bottles 2 liters అని చట్టమే చెప్తున్నది. 70 సంవత్సరాల వృద్ధురాలున్నది, 7-8 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలు ఉన్నారు. మీరు రాయడం ఎఫ్ఐఆర్లో ఏం రాస్తారు? 11 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. అదేనా రాయడం? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నారు? ఇంత నీచమైన సంస్కృతి మీరు బయట చూపిస్తూ ఉన్నారు. ముందు ఆయనకు కోకేన్ పాజిటివ్ వచ్చిందని పోలీసు వాళ్ళు రాసిండ్రు. నువ్వు విజయ్ మద్దూర్ మీద పెట్టు కదా, విజయ్ మద్దూర్ మీద నువ్వు NDPS పెట్టు. రాజ్ బాగాల మీద ఎట్లా పెడతావు? రాజ్ బాగాల ఆయన ఎట్లా చేసుకుంటున్నాడు? ఇప్పుడు రాజ్ బాగాల ఆయన ఎట్లా దావత్ చేసుకుంటాడు? విజయ్ మరుద్దన్ అంటే ఆయన ఎక్కడో కోకేన్ తీసుకొని వచ్చిండంట. అంటే ఆయన దగ్గర కోకేన్ డ్రగ్ దొరకలే, ఆయన యూరిన్ శాంపుల్లో కోకేన్ పాజిటివ్ వచ్చిందంట. ఆయన ఎక్కడి నుంచో తీసుకొని వచ్చిండు, ఆయన మీద పెట్టు NDPS. అంతే కదా, ఆయన మీద NDPS పెట్టాలి. ఆయన మీద NDPS పెట్టకుండా నువ్వు రాజ్ బాగాలను అందులో కామన్ కేసులో ఎట్లా పెడతావు? ఆయనను A1 పెట్టి ఈయనను A2 పెడతావా? రాజ్ బాగాలు ఇంట్లో దావత్ చేసుకుంటున్నాడు, గృహప్రవేశం చేసుకుంటున్నాడు. గృహప్రవేశం చేసుకుంటే ఆయన మీదనేమో నువ్వు NDPS A1 పెడతావు. అసలు ఏం చేయాలి నువ్వు? విజయ్ మద్దూర్ మీద NDPS పెట్టి రాజ్ బాగాలను అయ్యా ఇట్లా ఈయన వచ్చిండు, మరి నీకు ఏమైనా తెలుసు అంటే నాకు తెలియదని అంటే ఓకే, ఆయన విట్నెస్గా పెట్టు.
ఆయన విట్నెస్గా పెట్టుకోవాలి. రాజపాకాలను విట్నెస్గా పెట్టాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఇలా నిందితునిగా తయారు చేసినావు. అక్కడ సెర్చ్ స్నిఫర్ డాగ్స్ తీసుకొని పోయినారు. మీరు చూడండి, వీళ్ళకు డాగ్స్ రాత్రి గంట లోపలనే వచ్చేస్తానండి. డాగ్స్ ఏది 10:30కి ఈయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, 11:30కి డాగ్ స్పాట్ వచ్చేసింది. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, పక్కా ప్లాన్తోని ఒక వ్యూహం రచించి కేటీఆర్ గారిని ఎట్లా బదనాము చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా బదనాము చేయాలి, ఈ ప్రతీకారం ఎట్లా తీసుకోవాలని బాగా ప్లాన్ వేసుకొని అన్నీ గిరంజామ అంతా రెడీగా పెట్టుకొని అప్పుడు ఈ జనవాడలో ఆ ఇంటి మీద దాడి చేసిన. అది ఫామ్ హౌస్ కాదు, ఆయన సొంత ఇల్లు అది. ఆ సొంత ఇంటి మీద వీళ్ళు దాడి చేసిండ్రు. ఇది ఏం జరుగుతున్నది తెలంగాణ? అంటే ఎందుకింత క్రూరంగా వికృతంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడుంది సెక్షన్ 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్టు, అదేవిధంగా ఎక్సైజ్ యాక్టు, అదేవిధంగా మీరు పెట్టిన రకరకాల యాక్టులు ఏవి కూడా 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా పనిష్మెంట్ ఉన్నా కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్ అయితే 3,000 రూపాయల ఫైన్తో ఖతమైపోతుంది. ఒకవేళ వాళ్ళు ఏవో చిన్న పోకర్ గేమ్స్ పట్టుకొని ఇళ్ళల్లో వాడుకుంటారు. ఇవాళ ఎంతమంది ఇళ్ళల్లో ఉండవండి ఇవన్నీ. మీరు మొత్తం హైదరాబాద్లో చాలా ఇళ్ళల్లో కూడా 1, 2 బాటిల్స్ ఉంటాయి. వాళ్ళు పండుగల కోసమో పబ్బాల కోసం తెచ్చుకుంటారు. తాగుడు కరెక్టా తప్ప అనేది అది చర్చ, దాన్ని పక్క పెడదాం ఒక క్షణం. కానీ ప్రభుత్వం లిక్కర్ అమ్ముతున్నప్పుడు ప్రతి ఒక్కరు బాటిల్స్ ఇళ్ళల్లో దాచిపెట్టుకుంటారు. వాళ్ళు పండుగలకో పబ్బాలకో దావతులకో చేసుకుంటారు. తెలంగాణలో కల్చర్ అది. సో నువ్వు ఇప్పుడు తెలంగాణ అందరి ఇళ్ళలో పోతావు, ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళకి పోతావు, చాలా పెళ్ళిళ్ళలో కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్లప్పుడు కానీ లేకపోతే వార్డ్ ఫంక్షన్లప్పుడు కానీ మొత్తం కూడా మరి చాలామంది కూడా లిక్కర్ పార్టీలు చేసుకుంటారు. ఒకవైపు పెళ్లి జరుగుతుంటే ఇంకోవైపు లిక్కర్ సర్వ్ చేస్తూనే ఉంటారు. నువ్వు అన్నిటికీ రైడ్ చేస్తావా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి గవర్నమెంట్ పర్మిట్ చేసిన మద్యమే వాడతారు. వాళ్ళందరినీ రైడ్ చేస్తారా? దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా సార్, ఆ ఫంక్షన్కి పోయి తీసిన వీడియోలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వీళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్ళలో అక్కడ పోలీసులు తీసినటువంటి విజువల్స్ వేరే వాళ్ళ చేతికి ఎట్లా పోతాయి? ఇదొక నెక్సెస్, ఘోరమైన నెక్సెస్, ఇదో కుట్ర. ఇది ఒకవైపు జరుగుతూనే ఉందండి, మరోవైపు కొన్ని పెయిడ్ ఛానల్స్, ఘోరం. ఈ మాట అనాల్సి వస్తున్నందుకు బాధగా ఉన్నా కూడా ఇది వాస్తవం కాబట్టి ప్రజలకు తెలవాలి. ఈ ఛానల్స్ ఒక కుటుంబంలో జరిగిన గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ అంటున్నారు. ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయిన ఈ ఛానల్స్. రేవ్ పార్టీ అని చెప్పి కేటీఆర్ గారు బొమ్మ పెట్టి లేకపోతే ఇంకొకరి బొమ్మ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల బొమ్మ పెట్టి అవసరమానండి దుర్మార్గులకు? వీళ్ళందరినీ కూడా ఇట్లాంటి ఈ దుష్ప్రచారం చేసిన వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా వేసి వీళ్ళందరికీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అంటే క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. నిజంగా చెప్తున్నా. ఇది అంటే ప్రజలు ఏమనుకుంటారు? అరే 70 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఉంటుంది, 7 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళ కుటుంబాలని చెప్పకుండా నువ్వేమంటావు 11 మంది పురుషులు 11 మంది మహిళలు అంటే వాట్ ఈస్ దిస్? వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్? వీళ్ళకి ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు అన్న భావన ప్రజలకు వచ్చే విధంగా నువ్వు పెయింట్ చేస్తున్నావు. బట్ దట్ వాజ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. ఇంత హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మీద కేసులు వేయడం తప్పకుండా వేయాలండి, తప్పకుండా వేయాలి. ఐ థింక్ ఇఫ్ నేను రాజ్పాకాల ప్లేస్లో నేనుంటే నేను తప్పకుండా వేస్తాను. నేను ఓపెన్ చెప్తున్నా. సో బికాజ్ ఇట్ వాజ్ మై ఫ్యామిలీ ఫంక్షన్, ఇట్ వాజ్ మై రైట్. ఇఫ్ ఐ హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్ ఎనీ లా నేను ఐ విల్ ఆన్సర్ ద కోర్ట్, ఐ విల్ ఆన్సర్ ద లీగల్ అథారిటీస్. బట్ నువ్వు నా ఇంట్లో జరిగిన ఒక గృహప్రవేశాన్ని రేవ్ పార్టీని ఎట్లా అంటావండి? వాట్ ఈజ్ రేవ్ పార్టీ? అసలు నేను ఏమన్నా ఆర్గనైజ్ చేసిన రేవ్ పార్టీ చేస్తే దెన్ వెర్ ఇస్ నా దగ్గర ఎక్కడుంది ఎవిడెన్స్? నువ్వు నా ఇంట్లో స్నిఫర్ డాగ్స్ని కూడా తీసుకొని వచ్చావు కదా, ఎక్సైజ్ వాళ్ళని తీసుకొని వచ్చావు, ఎస్ఓటీ వాళ్ళని తీసుకొని వచ్చావు, స్పెషల్ ఆపరేషన్స్ వింగ్ని తీసుకొని వచ్చావు, ఎస్ఓటీని తీసుకొచ్చి ఈ టాస్క్ ఫోర్స్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే కూడా నీకు ఒక్క 0.001 గ్రామ్ కూడా దొరకలేదు. మాటప్పుడు హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎస్ ఎ రేవ్ పార్టీ? వాడెవడో దాగొస్తే వాడెవడో కోకేన్ తీసుకొని వస్తే నేనేటో రెస్పాన్సిబుల్ అండి. నేను రోజు ఇంటి ముంగట బోర్డు పెట్టుకొని మీరు ముందు యూరిన్ టెస్ట్ చేయించుకొని మా ఇంటికి రండి, లేకపోతే మీరు బ్రీత్ అనలైజర్ చేసుకొని మా ఇంటికి రండి, మా ఇంట్లో ముందర బ్రీత్ అనలైజర్ పెట్టినాం, మీరు లేకపోతే యూరిన్ టెస్ట్ పెట్టినా అది పాజిటివ్ ఉంటే వెనక్కి పోండి లేకపోతే రండి అనేది ఇట్స్ ఇండివిజువల్ రిస్క్ అండి. ఏది తప్పు ఏది రైట్ అనేది ప్రతి ఒక్కడికి తెలవాలి. తప్పు చేసినవాడు ఎట్లయినా చట్టాన్ని ఎదుర్కొంటాడు, తప్పు చేయని వాళ్ళు దే షుడ్ లివ్ లైక్ కింగ్స్ అండి. ఇదేంది ఘోరంగా? సో తప్పకుండా ఇఫ్ ఐ వర్ టు బి Raj Pakala, they would have definitely sued all these media channels, and I would still advise Mr. Raj Pakala to sue all these channels. And I also request KTR garu to sue these channels who are
maligning his character and indulging in character assassination in a very, very reckless manner. నేను నిజంగా చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. అంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది. అంటే విచ్చలవిడితనం ఇది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ నాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.